హాయ్ ఫ్రెండ్స్, ఇది నా రెండో వీడియో. నేను కువైట్ ఎలా వెళ్ళాను, నా జర్నీ ఎలా జరిగింది అని మీకు చెప్పడానికి ఇది నా రెండో వీడియో. ముందుగా ఆంజనేయ స్వామి అనుగ్రహం తీసుకుని బయలుదేరదామని కొబ్బరికాయ కొట్టాను. ఎందుకంటే కువైట్ వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకునే శక్తి మనకి కలగాలంటే ఆయన అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఇక ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇదే ఎయిర్పోర్ట్లో వర్క్ చేసి ఇదే ఎయిర్పోర్ట్లోంచి ఫ్లైట్ ఎక్కుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అబ్బా. చూడండి ఎంత అందంగా ఉందో మన ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇక ఫ్లైట్ టైం అయింది. వర్కర్స్ చూడండి ఎలా వెళ్తున్నారు. సేమ్ నేను అలాగే వర్క్ చేసేవాడిని వాళ్ళతో పాటు. ఇప్పుడు వర్క్ చేసిన ఎయిర్పోర్ట్లోనే ఫ్లైట్ ఎక్కుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక లోపలికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. చూద్దాం. లోపలికి వెళ్ళగానే మనలో ఆనందం ఇంకా రెట్టింపు అయింది. ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది చూడండి. వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉన్నా ఏదోలా తీసాను. నా సీట్ ఎక్కడ ఉందో వెతకాలి. మిర్రర్ పక్కన ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇవ్వలేదు. కానీ అడ్జస్ట్ చేసుకుని అలాగే వీడియో తీశాను మీకోసం. ఓకే, బాయ్ బాయ్ హైదరాబాద్. ఇది మన హైదరాబాద్. వెల్కమ్ టు కువైట్. మొత్తానికి కువైట్ అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత మా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తే మా కపిల్ అయితే వచ్చి తీసుకెళ్ళాడు. వెళ్ళిన నాకు ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఇచ్చాడు. కార్ అయితే చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇంత కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాల్యా చూస్తే చాలా అందంగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe, comment.